హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్6. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే వీడియో ఏంటో మీతోనైతే షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే పెసరగారెలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. తర్వాత ఈరోజు ఏం డబల్ పని పెట్టుకున్నానంటే అమ్మ అయితే ఎప్పుడో చాలా రోజుల క్రితం అయితే అమ్మ అయితే కారం తీసుకొచ్చింది. ఆ కారం అయితే ఇప్పుడు సంవత్సరంగా వస్తుంది. జల్లెడ పట్టేద్దామని అయితే ఈరోజు జల్లెడ పడదామని అయితే అనుకుంటున్నా. దాదాపు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి తోలిన తర్వాత నేను ఆ పని చేసుకుంటాను. ఇక ఈరోజైతే మా పిల్లలు ఇంకా తొందరగా 8కి వెళ్ళాలన్నారు. పెద్దోడేమో 7:30కి వెళ్తాడు ఎప్పుడు. ఇక చిన్నోళ్ళు ఇద్దరు 8కి కంపల్సరీగా వెళ్ళాలని వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను డబుల్ పని అయితే ఇంకా ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా, కానీ ఏమి ఇబ్బంది అయితే కాలేదు. ఈరోజు నేనైతే నాకు తెలిసిన చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని అయితే మనం ఎలా చూసుకుంటామో అవన్నీ ఎలా చేసుకోవాలి, పనులు కూడా చిన్న ట్రిప్స్తో ఎలా చేసుకోవాలి అన్నది కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మన పప్పు ఉడకబెడతాం కదా. పప్పు ఉడకబెట్టిన తర్వాత పెసరపప్పు, కందిపప్పు అనుకో తొందరగా ఉడకదు. ఇంకోటి పచ్చెనగ పప్పు కూడా తొందరగా ఉడకదు. అది ఉడికిన తర్వాత ఏమన్నా పప్పులుగా ఉంటే మన దగ్గర జాలి గిన్నె ఒకటి ఉంటే అది వడపోసుకొని మంచిగా పప్పు రుబ్బు పెట్టి ఇలా తిప్పటం వల్ల మనకి సింపుల్గా అయ్యిద్ది. నేనైతే ఈ ట్రిప్ అయితే పాటిస్తాను. ఇంకోటి ఏంటంటే పెసలు విసిరినప్పుడు కూడా మనం జాలి గంట ఒకటి తీసుకొని పెసలన్నీ అల్లేసి సన్న గంట తీసుకొని పెసలన్నీ అల్లేసి మంచి జాలి పట్టినట్టు పట్టేస్తే పెసలు సపరేట్గా అవుతాయి. మనం పప్పు కూడా సపరేట్గా అయింది. ఇలా అయితే చేసి చూడండి. నేనైతే ఈ చిన్న చిన్న ట్రిప్స్ అయితే పాటిస్తూ ఉంటాను. ఇంట్లో కూడా మనం క్లీన్గా ఉంచుకోవటం వల్ల దోమలు, ఈగలు, బల్లులు అలాంటివి రాకోకుండా ఉంటాయి. అవి మనం చేసే శుభ్రతను బట్టి మనకి ఇంట్లోకి అవన్నీ రాకోకుండా అయితే ఉంటాయి. నేనైతే క్లీనింగ్ పని పెట్టుకున్నాము, ఇంట్లో క్లీనింగ్ పని అనుకుంటున్నా. అస్సలు కుదరట్లేదు. కుదిరించుకొని అయితే క్లీనింగ్ పని మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవాలి. గారెలు అయితే నేను చేస్తున్న కొద్దిగా ఇప్పుడు నాకు అలవాటయ్యి మంచిగానే వస్తున్నాయి. ఈరోజు అయితే మంచిగా పెసరగాయలు నైటే రుబ్బి పెట్టుకున్నాను. నైట్ రుబ్బి మనం కొంచెం సోడా ఉప్పేసి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కానీ మార్నింగ్ చేయడం వల్ల మెత్తగా స్పాంజింగ్ మంచిగా వచ్చాయి. అలా చేయటం ఎప్పుడైనా కానీ నేను అంతకుముందేమో మామూలుగా పొద్దున్నే పట్టేదాన్ని. ఇప్పుడేమో అట్లా కాదు. ఈరోజు గారెల కోసము ఇట్లా చేద్దామని అయితే ఈరోజైతే ఇలా అయితే చేశాను. నాకు ఇది కూడా ఒక చిన్న ట్రిప్ లాగే అనిపించింది. నైట్ మనం మంచిగా రుబ్బు పెట్టుకోవటం వల్ల మార్నింగ్కి మంచిగా స్వాత్గా మంచిగా వస్తాయి అని అయితే అర్థమైంది. ఇక ఇక్కడైతే నేను ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. పిల్లలకి అన్నం అయితే వండేసాను. తర్వాత టమాటా రైస్ అయితే చేసి కలుపుదామని అయితే చేస్తున్నా. ఇటేమో ఈ పని చూసుకుంటూ అటైతే అది చేసుకుంటూ మళ్ళీ పిల్లలు బయట ఇసుకిస్తున్నారు. వాళ్ళ కాడికి ఉరకటం ఇదే అడవుడు అవుతుంది. మార్నింగ్ టైంలోనే ఎంత అడవుడు ఉంటుందో అనండి. సింపుల్గా వీడియోలో చూపించినంత తేలికైతే అస్సలు కాదు అనుకుంటారు చాలామంది. వీళ్ళు వీడియోస్ తీయటం ఏముందిలే, తీస్తున్నారు పెడుతున్నారు అనేది అనుకుంటారు. కానీ దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. దాని వెనక ఉన్న ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ మనం లేచిన తర్వాత వీడియో తీస్తాము. వీడియో తీసిన తర్వాత మన వీడియో కరెక్ట్గా వస్తుందా రావట్లేదా చూసుకోవాలి. మధ్యలో కట్ చేస్తూ ఉండాలి. మన వేరే పని చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకి ఏ పని సౌకర్యంగా ఉందో లేదో అన్నీ చెక్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అవన్నీ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, మాటలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒక్కదాంతోనైతే వీడియో అయితే అస్సలు అయిపోదండి. మీరు అనుకోవచ్చు తీస్తున్నారు పెడుతున్నారు అని అయితే అనుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే చూస్తున్నారు కదా, టమాటా రైస్ అయితే పిల్లలకి అయితే క్యారేజీ కూడా కట్టేశాను. ఇక నీళ్ళు కాబట్టే ఇటేం గారెలు మా పెద్దోడికి అయితే పెట్టిస్తున్నాను. బాదం పిస్తపప్పు నైట్ అయితే నానబెట్టాను, అవి కూడా తినిపిస్తున్నా. ఇక మా పిల్లలు అయితే రివర్స్ అయిపోయారు మొత్తం కూడా. నేను మార్నింగ్ లడ్డూలు చేసి పెడదామని నేను అనుకుంటే వాళ్ళు మార్నింగ్ వద్దు మమ్మీ ఈవినింగ్ తింటాం లడ్డూలు, ఇప్పుడు ఈ నానబెట్టి పెట్టని వాళ్ళు అన్నారు.
సరేలే ఎట్లోకట్లే వాళ్ళు తింటమే మనకు కావాలని నేను ఆలోచించి ఇక వాళ్ళకి మార్నింగ్ అయితే ఇట్లా నానబెట్టిద్దామని అయితే నానబెట్టి అయితే ఇచ్చేసాను. ఇక ఇదైతే క్యాన్ నిండుగా ఉండేది, ఈ మధ్యన సగం అయితే పట్టేశాను. మళ్ళీ ఇప్పుడు సగం జల్లెడైతే పట్టేస్తున్నాను. జల్లెడ పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇగో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనం చిట్టుకుంటూ పట్టుకోవాలి. అప్పుడు నీట్గా వచ్చినట్లు కూడా అనిపిస్తుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మొత్తం అయితే చెప్పండి. నేనైతే ఇదంతా ప్రాసెస్ మొత్తం ఎంత సింపుల్గా చేసుకున్నానో. మనం ఏదైనా ఒక పని మీద ఆలోచన పెట్టామంటే ఆ పని తొందరగా కంప్లీట్ అయ్యిద్ది. ఇక నైట్ కూడా పెసలైతే ఇసిరాను. పెసలు ఇసరటానికి అందరికీ ఇసురాయి ఉండాలి, నేనైతే ఇసురాయి కాదు. ఇప్పుడు సోల చూశారు కదా, నేను ఆ సోలతోని మామూలుగా పైన ఇట్లా అనగానే 2 చెక్కలు అయిపోతుంది. ఏంచిని అలా చేసుకోవచ్చు. నాకు ఇది కూడా ఒక ట్రిప్ లాగే అనిపించింది. మంచిగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఉపయోగించుకోవాలి, లేని దానికోసం ఎందుకు ఆశపడాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇటు సైడ్ అయితే మొత్తం పట్టుకుంటే నేను మాట్లాడుతూ మా అత్తయ్యతో మాట్లాడుకుంటూ ఇదంతా అయితే పట్టేస్తున్నాను. ఇక వేస్ట్ అయిపోయిందేమో ఒక గిన్నెలోకి వేస్తున్నాను, మంచిగా పట్టేది ఒక గిన్నెలోకి వేస్తున్నాను. అది మొత్తం కలిపేసి మళ్ళీ ఏరే గిన్నెలలో అయితే తుడిచి గిన్నెలు అయితే కడిగి ఎండబెడుతున్నాను. ఎండబెట్టిన తర్వాత అల్లైతే వేసేస్తాను. ఇక మనకి ఇట్లా జల్లెడ పట్టేటప్పుడు కారం కోరికి ఒకటే తుమ్ములు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ మన పని మనం చేసుకొని శుభ్రంగా పెడితేనే ఇంట్లో నీట్గా ఉంటుంది. కారం తినేటప్పుడు కూడా ఇక మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఏ డౌట్ ఉండదు. అదే మనం ఇలానే వేసుకుంటే ఎన్ని పురుగులు ఉన్నాయో అన్న డౌట్ అయితే ఉంటుంది. నేనైతే ఇక తుట్టుపట్టిందంట తీసేసి పక్కన పెట్టేస్తున్నా. మంచిగా ఉన్నదేమో ఇటు సైడ్ ఒక దాంట్లోకి అయితే సదిరేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు చిన్న వీడియోతోనే స్టార్ట్ చేశాను, మరింత అయితే నేను అస్సలు తీయలేదు. టైం కుదరలేదు నాకు, అందుకే తీయలేకపోయాను. పాలు టీ అవి కూడా పెట్టాను కానీ నాకు టైం కుదరక నేను అవి అయితే చూపించలేకపోయాను. ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అంతకుముందు నా వీడియోస్ బాగానే 300 400కి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మాత్రం కూడా వెళ్ళట్లేదు, ఒక 50 దాకే వెళ్తున్నాయి. అసలు చాలా బాధ అనిపిస్తుంది, ఇంత తక్కువ ఎందుకు వీడియోస్ వెళ్తున్నాయి అని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీడియో మీరైతే మీకు ఎలా అనిపించింది ఏంటి, అసలు ఈ ప్రాసెస్ కరెక్టా రాంగా, ఇవన్నీ అయితే నాకైతే కామెంట్ చేయండి. మీకైతే నచ్చింది అని అయితే అనుకుంటున్నా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, జల్లెడ పడుతుంటే అసలు పట్టుకుంటే సాఫ్ట్గా భలేగా ఉంది. అసలు నాకైతే భలేగా అనిపించింది. రాని పనులు కూడా మనం చిన్నగా నేర్చుకుంటున్నా. నేను కూడా ఇంతకుముందు అయితే నేనైతే జల్లెడ ఎప్పుడూ పట్టలేదు, కానీ ఇప్పుడైతే పట్టేసి నేర్చుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.